ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. నీకు అత్యంత ప్రియమైన నీ కుమారుడు ఇస్సాకును తీసుకుని నేను చూపించే కొండపై బలిగా అర్పించు అని చెప్పాడు. అది విన్న అబ్రాహాము ఏమీ ప్రశ్నించలేదు, కేవలం దేవుని మాటను నమ్మాడు. తరువాత రోజు ఉదయం తండ్రి మరియు కుమారుడు కలిసి కొండవైపు నడిచారు. మార్గమధ్యంలో ఇస్సాకు తన తండ్రిని చూసి అడిగాడు, తండ్రి, బలికోసం గొర్రె ఎక్కడ ఉంది? అబ్రహాము ప్రశాంతంగా చెప్పాడు, నా కుమారుడా, దేవుడే ఏర్పాటు చేస్తాడు. కొండపైకి చేరుకున్న తరువాత అబ్రహాము బలిపీఠం కట్టాడు. తన కుమారుడిని అక్కడ ఉంచాడు. ఆ క్షణంలో అబ్రహాము తన చేతిని పైకి ఎత్తినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. అబ్రహాము, ఆపు, నీ విశ్వాసాన్ని నేను చూశాను. అక్కడే దగ్గరలో ఒక గొర్రె పొదల్లో చిక్కుకుంది. దానినే దేవుడు బలిగా ఇచ్చాడు. ఈ కథ మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మనలను పరీక్షించవచ్చు, కానీ మన విశ్వాసాన్ని ఎప్పుడూ వృధా చెయ్యడు.